హలో ఫ్రెండ్స్, చికెన్ నిల్వ పచ్చడి కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు చికెన్ ఉడకబెట్టుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలా కోసం ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి తీసుకున్నాను. మసాలాలను బాగా దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. హాఫ్ కేజీకి 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కేజీ చికెన్కి 2 టీ గ్లాసులు ఆయిల్ తీసుకొని ఆయిల్లో చికెన్ బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. చికెన్ బాగా దోరగా ఫ్రై అయితేనే మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ పచ్చడి అంత బాగుంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చికెన్ మొత్తం చల్లారిన తర్వాతనే నిమ్మరసం వేసుకోవాలి. నేనైతే చికెన్ నిల్వ పచ్చడి ఈ విధంగా చేస్తాను. నచ్చితే లైక్ చేయండి.